దేవుని సన్నిధిలో ఈ రోజు మనం అందరం కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి దేవుడు పాపపు ముళ్ళు విడిచిన తర్వాత మరలా పాపము జోలికి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. పాపము అనగా చాలా రకాలు ఉన్నాయి. నరహత్య పాపం, దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, మనుషుల్ని చంపడం పాపం, ఎదుటి వారి మీద నిందలు వేయడం పాపం, అబద్ధాలు ఆడడం పాపం. ఇలా చూసుకుంటూ పోతే 10 ఆజ్ఞలు ఒక లిస్ట్ ఇచ్చేశాడు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి. ఇవన్నీ మీరు చేయకూడదు. పరిశుద్ధంగా నా దినము 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు నా సన్నిధిలోకి వచ్చి మీ బాధలన్నీ నాతో చెప్పండి. 7వ రోజు మీరు అగ్గి కూడా వేయకూడదు ఇంటి దగ్గర, నా దగ్గరికి వచ్చి నాతో నన్ను ఆరాధించండి అని చెప్పాడు. ఇలా చాలా చెప్పాడు. చెప్పింది చేయకపోవడం కూడా పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. చెప్పండి, మొట్టమొదటి పాపం ఏంటంట? దేవుడు ఎందుకు వచ్చాడంట? పాపం అనే ముళ్ళును విరవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం అనే ముళ్ళు విరవడానికి వచ్చాడు. అయితే బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనే ఒక గొప్ప సేల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు అని రాశారు బైబిల్ గ్రంథంలో ఆయన పేరు. ఏం పేరంటే ఆయన పేరు? సుంకపు గుత్తదారుడు. అంటే సేల్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఉంటది ఇంగ్లీష్ లో. అయితే ఆయన చేస్తున్న ఉద్యోగం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తుడు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. 1 రూపాయి తీసుకున్న వారి దగ్గర 4 రూపాయలు వసూలు చేసే అన్యాయపు జాబ్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇలాగే యేసు ప్రభు గురించి చెప్తుంటే, యేసు ప్రభు గురించి ప్రకటిస్తుంటే, యేసు ప్రభు ఆ యెరూషలేము వీధుల్లోంచి వెళ్తుంటే, అయ్యో రక్షకుడు అంట, యేసు ప్రభు అంట, పాపం అనే ముళ్ళుని విడిచే విజయశీలుడు అంట, మన వీధిలోనికే వస్తున్నాడా, మన గ్రామానికే వస్తున్నాడా? ఆయన గురించి విన్నమే కానీ ఎప్పుడు నేను చూడలేదు. కానీ ఇంత భయంకరమైన పాపాత్ముడైనటువంటి నేను ఆయన చూడగలిగినటువంటి అదృష్టం నాకు దొరుకుతుందా? అసలు నేను చూడగలనా? చూస్తే ఒకవేళ ఏమవుతుందో, అసలు ఎలా ఉంటాడో. కానీ నేను చూస్తే ధనాగర్వం వల్ల, వడ్డీ ఎక్కువ సంపాదించడం వల్ల 1 రూపాయికి 4 రూపాయలు వడ్డీ సంపాదనలో నేనేమైపోయాను? ధనం వల్ల గర్వంతో నేనేమైపోయాను? పొట్టుటైపోయాను. మరి వాళ్ళందరూ పొడవుగా ఉన్నారు. మరి ఆ రక్షకుని చూడాలంటే నేను ఎవరికైనా నిలబడితే రక్షకుడు నాకు కనబడే అని ఆ గ్రామంలో ఎరుకో అనే పట్టణంలో యెరూషలేము వీధిలో యేసయ్య వెళ్తుంటే, యేసయ్య కంటే ముందు ఉదాహరణకి మన గ్రామంలో ఎవరైనా వస్తే ఎక్కడి నుంచి వస్తారు? బరిసేటి కాడి నుంచి ప్రారంభం అవుతారు. ఒక పెళ్లి కూతురు వచ్చినా ఇలాగే వస్తుంది, ఎవరు వచ్చినా ఇలాగే వస్తారు కదా. అయితే మనకంటే ముందుగా, ఆ యేసు కంటే ముందుగా వెళ్ళిపోయాడండి. అక్కడ ఒక మేడు చెట్టు ఉంది. చెప్పండి, ఏ చెట్టు? చెప్పాలి. ఏ చెట్టు ఉందండి? మేడు చెట్టు. ఆ రోడ్డు పక్కన ఉంటే దానికి ఆకులు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, దాని గురించి పుస్తకాల్లో నేను చిన్నప్పుడు చదువుకున్నాను. మేడు పండు చూడు మెరువై ఉండెను, దాని పొట్ట ఇప్పు చూడు పురుగులు ఉండెను. అది నేను చూసింది లేదు, ఆ పురుగులు నాకు కనబడింది లేదు. కానీ అలా రాస్తేనే నేను పాస్ అవుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ చెట్టుకి చాలా ఆకులు ఎక్కువ ఉంటాయి. ఈ రక్షకుని చూడాలని ఈ పాపాత్ముడైనటువంటి, ఈ పనికిమాలోడు, ధన గర్వముతో మరుగుజ్జోడైపోయినటువంటి ఈ వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు? రక్షకుని చూడాలనుకున్నాడు, దేవుని చూడాలనుకున్నాడు, దైవ కుమారుని చూడాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు ప్రియులారా. యేసు కంటే ముందు వెళ్ళిపోయి ఆ మేడు చెట్టు ఎక్కేసి ఆకుల్లోనికి చొచ్చుకుని వెళ్ళిపోయి ఆకుల్లోంచి దొంగ సాటిగా చూడాలని యేసు కోసం ఎగిరి పడుతున్నాడు. చెట్టు మీద ఉంది చూస్తుంటే